హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన 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 దేవుడు. ఎట్లనా నిజమైన గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. నిజమైన అది నిజమైన దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు. 100వ కీర్తనలో ఏముంటుందంటే 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, యెహోవాయే దేవుడని తెలుసుకుంటూ చదవండి. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము. గొర్రెలం. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. మన ఎవరము? ఆయన మేపే గొర్రెలు, ఆయన ప్రజలం, ఆయన పిల్లలం, ఆయన మేపు గొర్రెలం. ఇది ఎప్పుడు మన జీవితంలో మారకూడదు. మన తల్లిదండ్రుల గర్భం నుంచి మనల్ని పుట్టించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే దేవుడిని తెలుసుకున్నది, ఆయన ప్రజలం, ఆయన పిల్లలం, ఆయన మేపు గొర్రెలం. అంటే మనము చనిపోయే వరకు, దేవుని సన్నిధిలో చేరే వరకు ప్రతి క్షణం మనల్ని ఆదరిస్తూ పోషిస్తూ నడిపిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఇది ఎప్పుడు మన జీవితంలో మరవకూడదు. ఎప్పుడు మన జీవితం మరొకరు ఏ క్షణమైనా, ఏ సమయమైనా, రాత్రి అయినా, పగలైనా, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, ప్రతి క్షణం నన్ను పుట్టించిన తండ్రి, నన్ను కాపాడుతున్న తండ్రి, నన్ను రక్షిస్తున్న తండ్రి, నన్ను పోషిస్తున్న తండ్రి, నాకు శక్తినిచ్చిన తండ్రి, నాకు బలంనిచ్చిన తండ్రి, నాకు ఆలోచన ఇచ్చిన తండ్రి, నాకు ఆయన కృపతో నడిపిస్తున్న నన్ను అని మన హృదయంలో, మన ఆత్మలో, మన మనసులో ఆ దేవునికి ఎప్పుడు ప్రతి క్షణం స్తుతిస్తూ కీర్తిస్తుండాలి. ఆయన మన పిల్లలం, ఆయన పిల్లలం మనము. ఇది ఎప్పుడు మనము మరవకూడదు, ఏ క్షణం కూడా ఇడవకూడదు. ఆయనే మనల్ని పుట్టించెను, ఆయన పిల్లలము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యోహాను పత్రిక 3వ యోహాను పత్రికలో యోహాను పత్రిక ఏముంటుందంటే వాక్యంలో ఒకటో యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం నుంచి 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట చదవం. మన
ఆయన ప్రజలు ఆయన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు. భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చదువునన్నా. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోను రక్తంతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువాడు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనవి. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మువాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. ఒక నిమిషం నా వైపు చూడండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. ఆయన ప్రజలము ఆయన వైపు గొర్రెలము అనే వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తాడు. తెలియపరిచిన ఈ వాక్యంను ఈ 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో నుంచి ఏమిటి చెప్తున్నంటే, దేవునికి ఒక సాక్ష్యం ఉందంట. దేవునికి ఒక సాక్ష్యం ఉందంట. ఆ సాక్ష్యము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి. దేవునికి మహిమ కలుగాక. ఈ రోజు నేను రక్షణ పొందుకున్నాను. నేను ఎందుకు రక్షణ పొందుకున్నాను? నేను ఒకప్పుడు చెడు సాహసంతో చెడు జీవితంతో తాగుతూ తిరుగుతూ రకరకాలంటే చెడు పనులు చేస్తూ జీవించే నేను ఒక యాక్సిడెంట్ ద్వారా దేవుడికి నమ్ముకున్నాను. ఆ యాక్సిడెంట్ లో నాకెవరు సహాయం లేదు. ఊరేసుకుని చావాలి, పోలీసులు అరెస్ట్ జైల్లో పోవాలి, నా పిల్లలు అనాథైపోవాలి. అటువంటి పరిస్థితుల్లో యేసుకి ప్రభువుని నమ్ముకున్నాను. యేసు నన్ను ఆడన్నిటి నుంచి విడిపించిన నన్ను నిలిచిపెట్టాను. కాబట్టి ఈ రోజు యేసు ప్రభువుని నమ్ముకొని నా సాక్ష్యాన్ని తెలియజెప్తున్నాను. అలాగే దేవునికి సాక్ష్యం ఉందంట. దేవుని సాక్ష్యం ఏమనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వాడే. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. దేవుడైన సర్వోన్నతుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే అంగీకరించి మేము తెలిసి తప్పులు, దోషాలు, పాపాల, విమోచన కొరకు ఆ ఆయనే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు అనే పేరు మీద భూమిలో పుట్టినా ఆయన రక్తాన్ని కార్చి ఆయన మరణించి ఆ మరణ మృత్యుం చేసిన జీవాధిపతి ఆయన ద్వారా నాకు నిత్య జీవము
ఆయన ద్వారా నాకు స్వర్గము, ఆయన ద్వారా నాకు పరలోక రాజ్యం అని ఎవరైతే ఇంతవరకు తెలిసి తెలియక చేస్తే అప్పులు దోషాలు పాపాలు ఉంటే వాటిని విడిచిపెట్టి నూతనమైన జీవితం, నూతనమైన బ్రతుకు, మంచితనంతో మేలుకరంగా ఉపయోగకరంగా పరిశుద్ధంగా జీవించడానికి ఎవరైతే ఆశపడ దేవతలను వస్తారో అప్పుడు వాళ్ళ జీవితం ధన్యతకరమైన దేవుడికి మహిమ కలుగాక. ఆమేన్. దేవుని సాక్ష్యము ఆయన కుమారునందు ఉన్నది. ఆ కుమారుడంట నీళ్ళ ద్వారాను రక్తం ద్వారా వచ్చిన వాడంట. ఆత్మస్వరూపమైన దేవుడు నీళ్ళ ద్వారాను రక్తం ద్వారా ఒక నరరూపాయడు. దేవుడు మహిమ కలుగాక. ఇప్పుడు నేను నీవు బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం అంటే మనలో ఈ శరీరంలో ఓ నీళ్ళుంది, ఒక రక్తం ఉంది, ఆత్మ ఉంది. ఈ ఆత్మ, ఈ నీళ్లు, ఈ రక్తము కలిసినప్పుడు ఒక శరీరం అయింది, ఒక రూపొచ్చిన మనం ఒక మానవులుగా, ఒక నరులుగా, ఒక మనిషిగా మనం బ్రతుకుతున్నాం. ఈ మనిషిగా, ఈ నరరూపిగా జన్మించిన వాడు ఆ దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రభువు నువ్వు ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే మారు మనసు పొందుకుంటారో, ఎవరైతే నా పాపములకు నా దోషం రక్తాన్ని కాల్చవు తండ్రి, నీ ద్వారా నేను తినవలసిన దెబ్బలు నీ తిన్నావు, నేను అనుభవించిన శిక్ష నీవు అనుభవించావు, నేను పొందవలసిన గాయాలు నీవు పొందావు అని ఎవరైతే ఆ దేవునికి తన హృదయాన్ని సమర్పించుకుంటారో, తన ఆత్మను మనస్సును సమర్పించుకుంటారో వాళ్ళకు నిత్య జీవం అంటే దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. నిత్య జీవం అంటే పరలోక రాజ్యం. నిత్య జీవం అంటే శాశ్వతగా జీవించడమే నిత్యత్వం. శాశ్వతకాల యుగ యుగములు దేవునితో జీవించడమే నిత్యత్వం. అటు నిత్య జీవం ఒక యేసుక్రీస్తు ప్రభువులో ఉందంట. ఆ దేవునికి మహిమ కలుగాక. యేసుక్రీస్తు ప్రభువును మనము ఒకసారి మా జీవనధార కొండలో, అరకువేలి దగ్గర మా జీవనధార కొండ నా దేవుడు దర్శించిన స్థలం. ఆ స్థలంలో నాకు ఒక స్వప్నంలో చూపించారు దేవుడు. ఆ స్వప్నంలో 3 అంతస్తుల పెద్ద విద్యాలయం, 3 అంతస్తుల పెద్ద విద్యాలయంలో ఒక పాట వినబడుతుంది మైక్ సెట్ ద్వారా. మైక్ సెట్ ద్వారా ఒక పాట గంభీరంగా, ఒక మాధుర్యంగా, ఒక స్పష్టతతో ఒక పాట వినబడుతుంది. ఆ పాట ఏంటంటే, అదిగదిగో దేవుని కుమారుడు, మనిషి కుమారుడు యేసుక్రీస్తు అతడే. అదిగదిగో దేవుని కుమారుడు, మనిషి కుమారుడు యేసుక్రీస్తు అతడే. లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అదిగదిగో దేవుని కుమారుడు, మనిషి కుమారుడు యేసుక్రీస్తు అతడే. జీవపు వెలుగై వాక్యమై ఉన్న జీవాధిపతి. జీవపు వెలుగై వాక్యమై ఉన్న జీవాధిపతి. నీల ద్వారను రక్తము ద్వారను, నీల ద్వారను రక్తము ద్వారను వచ్చిన అద్వితీయ కుమారుడతడే. వచ్చిన అద్వితీయ కుమారుడతడే. శక్తియు ఐశ్వర్యం జ్ఞానము బలమును ఘనతయు మహిమయు స్తోత్రం పొందనరుడు. శక్తియు ఐశ్వర్యం జ్ఞానము బలమును ఘనతయు మహిమయు స్తోత్రం పొందనరుడు. అదిగదిగో దేవుని కుమారుడు, మనిషి కుమారుడు యేసుక్రీస్తు అతడే. అదిగదిగో దేవుని కుమారుడు, మనిషి కుమారుడు యేసుక్రీస్తు అతడే. లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అదిగదిగో దేవుని కుమారుడు, మనిషి కుమారుడు యేసుక్రీస్తు అతడే అనే పాట
మైక్ సెట్ ద్వారా గంభీరమైన స్వరంతో ఆ చుట్టుపక్కల ధ్వనిస్తున్నట్టే ఆ పాట మైక్ సెట్ ద్వారా పాడుతున్నట్టే నాకు స్వప్న దేవుడు చూపించాడు. అంటే ఈ దేవుడు అంట యేసుక్రీస్తు ప్రభు 1వ యోహాను పత్రికలో పుస్తకంలో ఏమంటే 1వ యోహాను సువార్తలో ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండను. దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడు దేవుని యొద్ద ఉండెను. చదువునా ఆదియందు 1వ యోహాను సువార్త, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడే దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. చదవాలి. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా ఆయన మూలంగా కలిగెను, కలిగెను, కలిగి ఉన్నది కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో ఆయనలో జీవముండెను, జీవం ఉండెను, ఆ జీవ మనుషులకు ఆ జీవ మనుషులకు వెలుగై ఉండెను, వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది. కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. చాలమ్మా. ఈ యేసుక్రీస్తు ప్రభువు అంట ఆది అందు ఉన్నవాడంట. ఆది అందు దేవుడై ఉన్న వాక్యమై ఉన్న దేవుడంట. యేసుక్రీస్తు ప్రభువునా ఆది అందు వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యమైన దేవుడే శరీరధారి అయి మనుష్య కుమారుడుగా నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను ఆత్మరూపంగా ఒక నరరూపై మన మధ్య నివసిస్తున్నాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆత్మస్వరూపైన దేవుడు నీళ్ళ ద్వారా రక్తం ద్వారా భూమిలో పుట్టినా మనకు నిత్య జీవమునకు మార్గం చూపించే దేవుడు, మనకు స్వర్గానికి పరలోక రాజ్యానికి మార్గం చూపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే మనకు పరలోక రాజ్యము. ఆ యేసుక్రీస్తు ప్రభువు మనం ఎందుకు ఆయనకు భూలోకం పంపించారంటే, నేను నీవు మనమందరము మనుషులము మాట ద్వారా చూపు ద్వారా నడవడిక ద్వారా ప్రవర్తన తప్పు పాపలు చేసిన వాళ్ళమే. ఈ తప్పులు పాపలు చేస్తే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మరణం వచ్చింది. పాపం వలన వచ్చే జీతము మరణము. ఈ మరణం మనుషులే ఆయన పుట్టించిన పిల్లలైన మనము. ఆయన మనల్ని పుట్టించడం ఎందుకంటే ఆ దేవునితో ఐక్యమైన పరలోక రాజ్యంలో ఆయన మహిమపరుస్తానని ఆయన పుట్టిస్తే మనము ఆయన పరలోక రాజ్యంలో ఆయన మహిమపరచడం కాకుండా మనం తాగుతూ తిరుగుతూ విచ్చలవిడిగా సిరు సాహసంతో పాపంతో జీవిస్తూ కష్టాలు తెచ్చుకుంటున్నాం, బాధలు తెచ్చుకున్నాం, సమస్యలు తెచ్చుకొని వ్యాధులు తెచ్చుకుని మరణానికి పోతున్నాం. ఆ మరణం నుంచి విడిపించడానికి, ఆ మరణం నుంచి రక్షించడానికి, ఆ మరణం నుంచి తప్పించడానికి, ఆ మరణం నుంచి మనల్ని విమోచించడానికే ఆ తండ్రియే తన కుమారుని అద్వితీయ కుమారుడిగా, జ్యేష్ఠత్వపు పుత్రుడిగా, ఆ వాక్యమైన దేవుడే భూమిలో యేసుక్రీస్తు అని పేరు మీదుగా. యేసుక్రీస్తు అంటే తెలుగులో రక్షించడానికి వచ్చిన అభిషిక్తుడు, రక్షించడానికి వచ్చిన అవతారమూర్తి, పాప శాప దోష విమోచనం నుంచి విడిపించి రక్షించడానికి వచ్చిన అవతారమూర్తి, అభిషిక్తుడు యేసుక్రీస్తు అంటే అర్థం. ఈ అవతారమూర్తి అభిషిక్తుడు, మన రక్షించడానికి వచ్చిన అభిషిక్తుడు. మనం తినవలసిన దెబ్బలు, మనం తినవలసిన గాయాలు, మనం పొందవలసిన శిక్షణ ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించి ఆయన మనకు రక్తాన్ని కార్చాడు. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఏమవుతుంది, ఏ అధ్యాయం తీస్తున్నారు యెషయా గ్రంథంలో, ఏ అధ్యాయం తీస్తున్నారు 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం అనుకుంటా.
చెప్పండి 9వ అధ్యాయం ఎంత ఉంది? 3వ వచనం ఏముంది? నీవు జనమును ఉమ్, విస్తరింపజేయుచున్నావు. ఉమ్, శిశువు పుట్టినదే. ఉమ్. ఏలైనగా మనకు శిశువు పుట్టిన. శిశువు పుట్టెను. చదవండి. చిన్న. సరేమ్మా. ఏలైనగా మనకు ఆ, శిశువు పుట్టెను, ఆ, మనకు కుమారుడు కుమారుడు అనుగ్రహింపబడెను. అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. అతనికి పేరు పెట్టబడిన దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సర్వోన్నతుడైన ఆ దేవుడే, ఆ వాక్యమైన ఆది అందున్నవాడు యేసుక్రీస్తు ప్రభును చాలా మంది ఏంటంటే నిన్న పుట్టాడు, మొన్న పుట్టాడు, ఈ 2026 సంవత్సరం క్రితం పుట్టాడు, ఇప్పుడు వాడు కాదు. ఆ దేవుడేటి 2026 సంవత్సరం క్రితం పుట్టాడు, ఇప్పుడు పుట్టినాడు. ఆయనకి దేవుడు ఎలాగని అంటారు. ఎటువంటి ఎలా దేవుడు అంటారు మీరు? అంటే 2026 సంవత్సరం క్రితం పుట్టినానికి నీవెలా దేవుడు అంటావు అని చాలా మంది మనల్ని అడుగుతారు. చాలా మంది ఏమని అడుగుతుంటే 2026 సంవత్సరం యేసుక్రీస్తు నేడు పుట్టాను అని మీరు పండగ చేసుకుంటున్నారు, మీరు పెద్ద ఘనంగా చేస్తున్నారు కదా, ఈ పుట్టినోడికి మీరెలా ఇప్పుడు దేవుడు అని మీరు అప్పగిస్తారు? దేవుడు సర్వశక్తిమంతుడు కదా, దేవుడు జీవాధిపతి కదా, దేవుడు సర్వోన్నతుడు కదా, భూమి ఆకాశ సర్వసృష్టి మహోన్నతుడు దేవుడు కదా. ఆయనకి 2026 సంవత్సరం క్రితం పుట్టిన ఆయనకి మీరెలా దేవుడిని నమ్ముతారు అని ఎవరనంటే, ఆది సృష్టి పుట్టించక మునిపి ఆది అందున్నవాడు ఆయన. ఆది అందు వాక్యమైన దేవుడు, వాక్కు అయిన స్వరమైన దేవుడు, మాట ఉన్న దేవుడు. ఆ వాక్కు ద్వారా నేను మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది, నేను మాట్లాడకపోతే మీకు అర్థమవుతుందా? నేను కూర్చుంటే మీకు అర్థమవుతుందా? మీరు మాట్లాడితే నాకు అర్థమవుతుంది, నేను మాట్లాడితే మీకు అర్థమవుతుంది. ఆ వాక్ అయిన దేవుడే, ఆ వాక్యమైన దేవుడు, జీవపు వెలుగైన దేవుడు, ఆయన మనసులైన మనల్ని వెలిగిస్తున్న దేవుడు, ఆ వెలుగైన దేవుడే, ఆ జీవమైన దేవుడే, ఆ సర్వశక్తిమంతుడు దేవుడే మనుష్య కుమారుడిగా ఆత్మ ద్వారా, రక్తము ద్వారా, నీళ్ళ ద్వారా వచ్చిన వాడు ఆయనే. ఆత్మ ద్వారా, నీళ్ళ ద్వారాను, రక్తం ద్వారాను ఒక మనిషిగా పుట్టి ఆయన రక్తాన్ని కార్చి పాపం పోవాలంటే రక్తబలి అవసరం. రక్తబలి లేకుండా పాపం పోదు. రక్తం చిందిస్తేనే పాపం పోతుంది. ఈ రక్తం చిందించాలంటే మనం ఏం చేస్తుంటే, మన పూర్వీకులు ఏం చేసేవారంటే, నా పాపం పోవాలి, నేను మొక్కుబడి చేసుకుని నా మొక్కుబడిలో నా పాపం పోని, నా దోషం పోవాలని చెప్పి ఒక కోడినో, ఒక మేకనో, ఒక గొర్రెనో, ఏదో ఒక జంతువుని తీసుకెళ్ళి అక్కడ బలిస్తుంటాం. ఆ బలివడానికి కారణం ఏంటంటే, నా దోషం పోవాలి, నా పాపం పోవాలి, నేను చేసిన మొక్కుబడి చెల్లించుకోవాలి. కానీ నేను చేసిన తప్పును, నేను చేసిన పాపాన్ని, ఒక తప్పు నేను చేస్తాను అనుకో, ఒక మనిషి వచ్చి నన్ను, నువ్వు తప్పని చేసావు, నువ్వు ఇలా చేసి వచ్చి నన్ను నిలదీస్తారు. కానీ ఒక మేక వచ్చి, ఒక కోడి వచ్చి, ఒక జంతువు వచ్చి నేను నిలదీస్తాను నన్ను. ఏ జాతికి ఆ జాతి రక్షిస్తుంది, ఏ జాతికి ఆ జాతితోనే సహవాసం, ఏ జాతి అయితే ఆ జాతితో స్నేహబంధం ఉంటుంది. ఎవరు తప్పు ఆయన తీర్పు తీరుస్తాడు, ఎవరు ఏదైతే ఆ జాతి వాళ్ళతో సహవాసం చేస్తుంది. అదే నేను తప్పని చేస్తే నా లాంటి వ్యక్తియే, నా లాంటి మనిషి వచ్చి నన్ను నీ తప్పని చేసావు, నీవు ఇలా చేసావు అని చెప్పి తీర్పు తీరుస్తాడు. అంతేగాని కోడి లేక మేక లేకపోతే బలిని తీరుస్తాడు. అంటే మనిషి చేసిన పాపాన్ని ఎవరైతే బలి ఇమ్మని కోరారో ఆయనే మనిషిగా భూమిలో పుట్టిన దేవుడికి మహిమ కలుగాక. హెబ్రీ గ్రంథంలో ఏముంటుందంటే, పుట్టిన హెబ్రీ గ్రంథం ఏముంటుందంటే, ఎవరైతే రక్త బలి కోరారో ఆయన బలి, ఆయన రక్తాన్ని కారుస్తే గానీ, ఆయన రక్తాన్ని కార్చి ఆయన జయిస్తేనే గానీ లేకపోతే పాపం పోదని చెప్పి ఆ హెబ్రీ పత్రికలో ఉంది. అంటే అంటే
రక్తబలి కావాలని చెప్పి ఇవ్వాలని చెప్పిన దేవుడే మనిషి కుమారుడు యేసుక్రీస్తుగా భూములు పుట్టిన ఈ 2026 సంవత్సరం క్రితం ఆయన భూములు పుట్టి ఇప్పుడు ఎన్నో తారీఖు ఈరోజు? 24 ఏ నెల? మార్చి నెల 24 24 2026 సంవత్సరం. ఈ రోజు మంగళవారము. టైము 9:30 చూడండి. 8:40. 9:40. ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఆయనకెలా దేవుడు అంటారు. రేపు ఎన్ని సంవత్సరాలు పుట్టి ఎన్ని సంవత్సరాలు క్రీస్తు సగం అంటారు, ఆయనకెలా దేవుడు అంటారంటే, నేను నీవు మనమందరము తెలిసి చేసి తప్పులు దోషాల పాపాల మోసాల కొరకు ఆయన ఇన్ని సంవత్సరాల క్రితం మనిషిగా భూమిలో పుట్టిన ఆయన మన కొరకు రక్తాన్ని కాచాడు, మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు ఆయన తలపైన ముండ్ల కిరీటం ధరించబడ్డాడు, కాళ్ళు చేతులకు మేకులతో కొట్టబడ్డాడు, ఆయన బల్లెం పొట్టు తిన్నాడు, ఆయన శిలువ మ్రాడుపై ఆకాశానికి మధ్యలో వేలాడి తన రక్తాన్ని కార్చి మరణించి సమాధి చేయబడి సమాధిలో నుండి పాతాళానికి వెళ్ళి పాతాళాన్ని అణగదొక్కి పాతాళాన్ని అణిసివేసి ఆ మరణ మృత్యుని జయించి నిత్యత్వానికి పరలోక రాజ్యానికి స్వర్గానికి మార్గం చూపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకుంటే, యేసు ప్రభువుని ప్రార్థిస్తుంటే, యేసు ప్రభువుని స్తుతిస్తుంటే జీవితాలు వెలిగించబడతాయి, బ్రతుకులు మార్చబడతాయి. ఆ దేవుడు జీవం గల దేవుడు, ఆ దేవుడు సర్వశక్తివంతుడు, ఆ దేవుడు స్తోత్రాలు, ఆ దేవుడు పూజారుడు, అల్పయు ఓమేఘయుగా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, మన హృదయం ఆయన ఆలయం. దేవుడికి మహిమ కలుగాక. ఆయన ఆలయం అయితే ఎక్కడమ్మా దేవుడు ఉన్నాడు? మనలో దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు, మన ఆత్మలో ఉన్నాడు, మన మనసులో ఉన్నాడు, మనలో ఉన్నాడు ఆ దేవుడు. దేవుడికి మహిమ కలుగాక. మనలో ఉన్న దేవుణ్ణి ఆత్మతో, సత్యంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణమైన మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంటే, మనస్ఫూర్తిగా స్తుతిస్తుంటే, మనస్ఫూర్తిగా ఆరాధిస్తుంటే, మనస్ఫూర్తిగా గణపరుస్తుంటే మన శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మన శరీరంలో ప్రతి ఏదైనా ఏదుండో అన్నిటి నుంచి విడిపించి మనకు శక్తిని, మనకు బలమును, మనకు ఆరోగ్యమును, మనకు జీవం నుంచి నడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆ శక్తి గల దేవుణ్ణి, ఆ జీవం గల దేవుణ్ణి, ఆ సర్వానికి గల దేవుణ్ణి మనస్ఫూర్తిగా, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో స్తుతిస్తుంటే, కీస్తుంటే ఆకాశం నుంచి వర్షపు జల్లు కురిపిస్తారు. దేవుడికి మహిమ కలుగాక. ఆశీర్వాదపు వర్షపు జల్లు కురిపించేవాడు, ఆశీర్వాదపు దీవెనతో మనం నేర్పించేవాడు, ఆశీర్వాదపు జల్లుతో మనం ఆశీర్వదించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడికి మహిమ కలుగాక. ఆ దేవునికి మనము ఎక్కడ పెట్టుకోవాలండి? గుండెల్లో. ఎక్కడ పెట్టుకోవాలి? గుండెల్లో. ఎందుకు హృదయాన్ని పెట్టుకోవాలి? ఆయన కోరుకునేది మన హృదయం మాత్రమే. ఆయన కోరుకునేది ఏంటి? మన హృదయాన్ని కోరుకుంటాడు, మన ఆత్మను, మనల్ని కోరుకుంటాడు. ఆయన మనలో ఉండాలని ఆయన నివసిస్తున్నాడు కాబట్టి, ఆయన పిల్లలం కాబట్టి ఆయన మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ప్రజలం కాబట్టి మనలో జీవితాన్ని ఆశపడుతున్నాడు. ఆయన రక్తంతో మనం కడిగాడు కాబట్టి మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన్ని మనం తండ్రి నాలో నివసించు, నాతో నేను మాట్లాడు, నన్ను నడిపించు, నీ కృపతో, నీ చిత్తాంతో నేను జీవితానికి ఏం చెయ్యాలి, నేను ఎలా నడవాలి, నేను ఎలా ఉండాలి, నేను ఎలా జీవించాలని ఆ దేవునికి మనం ప్రార్థన చేస్తే, ఆ దేవుని స్తుతిస్తుంటే, ఆ దేవుని గణపరుస్తుంటే, ఆ దేవుని మైపోతుంటే, పాప రేపొద్దున అందరికంటే ఉన్నత నిలుచోబెట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడికి మహిమ కలుగాక.
మన బ్రతుకులు తీయతనంగా, మన బ్రతుకులు ఆశీర్వకరంగా, మన బ్రతుకులు అందరికంటే ఉన్నత స్థానంలో ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువుని నాలో ఉండి నడిపించుతండి. నీ పరిశుద్ధాత్మతో నింపుతండి. నీ జ్ఞానంతో, నీ బుద్ధితో, తెలివితో, వివేకంతో, నీ శక్తితో, నీ బలంతో నడిపించమని ఎవరైతే ఆ దేవుని స్తుతిస్తారో, ఎవరైతే దేవుని ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని వేడుకుంటారో, ఎవరైతే దేవుడితో యథార్థంగా ఉంటారో, ఎవరైతే దేవుడితో నమ్మకంగా ఉంటారో, ఎవరైతే దేవుడితో పరిపూర్ణంగా ఉంటారో, ఆకాశపు పరిశుద్ధ సైన్య సమూహంలో మన చుట్టూ ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ సైన్య సమూహం మన చుట్టూ ఆవరించి ఉంటాయి. ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉంటే సర్వము మనకు దేవుని కృపతో నడిపిస్తే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి దేవునికి ఎప్పుడునూ మన హృదయంలో పెట్టుకొని, తండ్రి నన్ను నీ ఆత్మతో నింపు, నీకు ఇష్టమైన రీతిగా జీవించే కృప దయచే, నీ సిద్ధాంతర జీవించే కృప దయచే, నీకు మహిమకరంగా జీవించే కృప దయచే. దేవునికి మహిమకరంగా జీవిస్తుంటే అందరికంటే ఎత్తుగా, అందరికంటే ఉన్నతంగా నిలిచిపెడతాడు దేవుడు. అందరికంటే మంచి స్థితిలో నిలిచిపెట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఇది ఎప్పుడునూ మరవకండి. ఎందుకంటే భూమిని, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రం సర్వ సృష్టిని సృజించి సర్వలోక రక్షణ కొరకు మనుష్య కుమారుడు యేసుక్రీస్తుని రక్తాన్ని కాచిన జీవాధిపతి ఆయన ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని స్తుతిస్తున్నారు, ప్రతి ఒక్కరు దేవుని ఆరాధిస్తున్నారు, ప్రతి ఒక్కరు దేవుని భయపడుతున్నారు. అందుకే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చదువునా? 7, 6, 7 ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటను పంపబడిన దేవుని 7 ఆత్మలు ఆయన వచ్చి ఆ సింహాసనమందున్న ఆశీనుడై ఉండిన వాడి కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. చదువునా? ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాన్ని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ప్రజలోను, ప్రతి జాతిలోని, ప్రతి వంశంలోని, ప్రతి దేశంలోని ఆయన కొంతమందిని ఏర్పరచుకున్నాడంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏర్పరచుకున్న రాజులైన యాజక సమూహంగా మనమంట, ఆయన చేత ఏర్పరచబడుకున్న మనమంట. అందుకే ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాం. కొత్త పాట
యేసుకి రక్షణ పొందుకోండి. యేసు ఆశీర్వాదం మనకు రక్తాన్ని కాచిన దేవుడు, మన ప్రాణం ఇచ్చిన దేవుడు. యేసు మాట చెప్తుంటే కొత్త పాట, కొత్త జీవితం, కొత్త నడవడిక, కొత్త బ్రతుకు, కొత్త నూతనమైన జీవితము, పరలోక రాజ్యము వారసత్వం జీవితము, నిత్యత్వానికి మార్గం చూపే జీవితాన్ని ఈ రోజు రాజులైన యాజక సమూహంగా మనల్ని నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆ పరలోక రాజ్యంలో, ఆ దేవాది దేవుని సింహాసనంలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఇప్పుడకైనాను చూసుటకైనాను ఎవరికి శక్తి లేదు. ఎవరు ఆ గ్రంథాన్ని చూడలేరు, ఎవరు ఆ గ్రంథాన్ని విప్పలేరు, ఆ గ్రంథాన్ని ముట్టడానికి ఎవరు శక్తి లేదు. అటువంటి జీవ గ్రంథాన్ని ఎవరు విప్పుతారు, ఎవరు అని విప్పుతారు అని చెప్పి ఒక దేవుని దూత ప్రవక్త అపోస్తలుడైన యోహానుకు ప్రకటన దర్శనం ద్వారా ప్రత్యక్షత కనబడుతుంటే, అయ్యో గ్రంథాన్ని ఎవరు ఇప్పడానికి శక్తి లేదే, చూసిన శక్తి లేదని ఏడుస్తుంటే, అదిగో యూద గోత్రపు సింహమైన దావీదు సిగురైన యేసుక్రీస్తుకు గొర్రె పిల్ల రక్తాన్ని కాచిన ఈ నా గ్రంథాన్ని పుటకు అర్హుడాయను. ఆ గ్రంథమే జీవ గ్రంథము. ఈ జీవ గ్రంథంలో అందుకే యేసు ప్రభువును ఆరాధిస్తుంటే ఆ నిత్య జీవమునకు మార్గము యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జీవ గ్రంథాన్ని ఇప్పిన వాడు తన రక్తం ఇచ్చి రక్షించిన జీవాధిపతి యేసు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం పరమ తండ్రైన దేవునికి ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం. ఈయనే మనకు మార్గము, సత్యము, జీవమైన దేవునికి మహిమ కనుక ఈ మార్గము, సత్యం, జీవమైన ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోక రాజ్యానికి మనం చేరుతాం. ఎందుకంటే ఆ గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని సృష్టిలో ఉన్న ప్రతిదీ పరిపాలించేవాడు యేసుక్రీస్తు. ప్రతిదీ ఏమి జరుగుతున్నా, ఏమి జరగబోతుంది, ఏది జరిగిపోయినా అదంతా జీవ గ్రంథంలో లిఖితమైనది, పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైనది. ఏమి జరుగుతుంది, యుద్ధాలా, అదిగో జీవ గ్రంథంలో ఉంది. కరువు కాటకాల, అదిగో జీవ గ్రంథంలో ఉంది. ఏది జరుగుతున్నా, ఏమవుతున్నా ప్రతిదీ జీవ గ్రంథమైన బైబిల్లో ఉంది. ఈ బైబిల్లో ఉన్నదే చరిత్ర జరుగుతుంది. ఈ బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఇప్పుడు జరుగుతున్నది. సృష్టి యావత్తంతా ఆయన మహిమతో నింపబడిన దేవునికి మహిమ కలుగాక. ఆ మహిమ స్వరూపుడు జీవాత్మ కృపాసంపుడు జీవ పెరిగిన ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా మనకు రక్తాన్ని రక్షించారు. ఆ దేవుని ద్వారానే మనకు పరలోక రాజ్యము, ఆ దేవుని ద్వారా నిత్యత్వము. కాబట్టి ఆ దేవుడు ఆయన తన గ్రంథాన్ని ఈ రక్తాన్నిచ్చి రక్షించినందున, గొర్రె పిల్లగా ఆయన రక్తాన్ని రక్షించినందున ఆ గ్రంథం ఇప్పుడు అర్హుడైనంట. తర్వాత ఏముంది, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెను.
అంతటా పరలోకమందును పరలోకమందును భూలోకమందును భూలోకమందును భూమి భూమి క్రిందను క్రిందను సముద్రములోను సముద్రంలోను ఉన్న ప్రతి ఉన్న ప్రతి స్పష్టము అనగా అనగా వాటిలోనున్న వాటిలో ఉన్న సర్వమును సర్వమును సింహాసనుడైన సింహాసనుడైన ఉన్న వానికి నిన్న వాణిని గొర్రెపిల్లకును గొర్రె పిల్లకును స్తోత్రమును స్తోత్రమును ఘనతయు ఘనతయు మహిమయు మహిమయు ప్రభావమును ప్రభావమును యుగయుగములు యుగ యుగములు కలుగునుగాక కలుగునుగాక అని చెప్పుట వింటిని. వింటేనే ఆ నాలుగు ఆ నాలుగు జీవులు జీవులు ఆమేన్ ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి సాగిలపడి నమస్కారం చేసి నమస్కారం చేసే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు రక్తాన్నిచ్చి రక్షించే జీవాధిపతి ఆయనే మనకు తన సొత్తైన ప్రజలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన పిల్లలుగా మనం ఏర్పరచుకొని ఈ రోజున ఆ నిత్యత్వానికి పరలోక రాజ్యం చూపించిన ఆ తండ్రికి పరలోక రాజ్యమే పరలోక దూత సైన్య సమూహంలే మనుషులని రక్తం ఇచ్చి కొన్నావు. నీ రక్తం ఇచ్చి కొన్ని నీ వధింపబడిన వాడ నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ప్రతి ప్రజలను ప్రతి జాతిలను ప్రతి భాషలు మాట్లాడే ప్రతి ఒక్కరిలోను నీ రక్తం ఇచ్చి కొని నీవు రాజులను యాజకుల సమూహంగా చేసితివి. కాబట్టి నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఐశ్వర్యం, నీకే ఘనత, నీకే స్తోత్రం, నీకే ప్రభావం, నీకే మహిమ, నీకే జ్ఞానము, నీకే బలం అని చెప్పి పరలోక రాజ్య సైన్య సమూహాన్ని స్తుతిస్తున్నాయి. శక్తియు ఐశ్వర్యం జ్ఞానమును బలమును ఘనతయు మహిమ స్తోత్రం యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. కాబట్టి జీవం కలిగిన ప్రభువును ఎప్పుడును మరవకూడదు, ఎప్పుడును విడవకూడదు. యేసు ప్రభు గురించి ఎవరెవరో ఏదో చెప్తే అది మనం నమ్మకూడదు, విడవకూడదు. యేసు ప్రభు మనం రక్షించిన వాడు, మనం కాపాడుతున్న తండ్రి, మనం ఆదరిస్తున్న తండ్రి, మనం పోషిస్తున్న తండ్రి, మనల్ని ఉన్నత నిలిచోబెట్టి తండ్రి ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆ దేవుడికి మహిమ కలుగాక. ఆమేన్.